ఢిల్లీకి సంబంధించినటువంటి ఎన్నికలను మోడీ కూడా చాలా సీరియస్గా ఆమ్ ఆద్మీ పార్టీ మీద స్లోగన్స్ కొత్త స్లోగన్స్ వాడుతున్నారు. కేజ్రీవాల్ జైలుకు వచ్చిన తర్వాత పరిస్థితి కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మీద పోటీ, ఇవన్నీ కూడా ఎట్లా ఢిల్లీలో మార్పు వచ్చే అవకాశం ఉందా? 30 ఏళ్ళ నుంచి బీజేపీ ఎదురు చూస్తుంది. బీజేపీ అధికారంలో లేక 30 ఏళ్ళు అవుతుంది, కాంగ్రెస్ అధికారంలో లేక 15 ఏళ్ళు అవుతుంది. ఎట్లా ఉండబోతున్నాయి? ఇప్పుడు ఢిల్లీలో పరిస్థితి షీలా దీక్షిత్ అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ల కాలంలో 15 సంవత్సరాలు ఉందామె. షీలా దీక్షిత్ ఉన్నప్పుడు ఢిల్లీలో ఆమె చేసినంత అభివృద్ధి, అందుకనే ఆమె 3 సార్లు గెలవగలిగింది. అభివృద్ధి సంక్షేమం రెండు షీలా దీక్షిత్ చాలా సమపాళ్లలో తీసుకొచ్చింది. బ్యాలెన్సింగ్. ఈ ఆప్ అనే రాజకీయ పార్టీ పుట్టుకొచ్చిన తర్వాత ఆప్ అనేది కేవలం సంక్షేమం మీద మాత్రమే దృష్టి కేంద్రీకరించింది. జాడు పార్టీ, పేదల పార్టీ, మేము అవినీతిని చిమ్మేస్తాం, ఊడి చేస్తాం, పేదలకి ఆ డబ్బుని అందజేస్తాం, ఇది ఆప్ యొక్క నినాదం. సో ఈ నినాదం కొత్తల్లో బాగానే ఉంటుంది, ఎందుకంటే ఉచిత పథకాలు అనౌన్స్ చేశారు వాళ్ళు. ఈరోజు ఢిల్లీలో ఉచిత బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం ఇచ్చింది ఢిల్లీ, మొట్టమొదటి రాష్ట్రం. ఆ తర్వాత ఇంటికి నీళ్లు ఉచితం, ఇంటికి కరెంటు ఉచితం, ఇలా ఉచిత పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కేజ్రీవాల్కే దక్కుతుంది. కేజ్రీవాల్ ఉచిత పథకాలు పెట్టిన తర్వాత కూడా ఢిల్లీ ఆర్థిక వ్యవస్థ చాలా బలమైన ఆర్థిక వ్యవస్థ. దేశ రాజధాని, ఉత్తర భారతంలోనే వాణిజ్యానికి ఒక ప్రధాన కేంద్రం. సో ఢిల్లీ ఆదాయం విపరీతంగా ఉంది. ఆ విపరీతంగా ఉన్న వేళ ఈయన ఉచిత పథకాలని ప్రవేశపెట్టినప్పుడు ఆర్థిక ఇబ్బందులు లేకుండా వచ్చాయి. ఇవన్నీ 1 సంవత్సరం 2 సంవత్సరాలు పెంచుకుంటూ పోయాడు ఆయన. మౌల్వీలకి ఉచిత పథకాలు, మసీదులకు ఉచిత పథకాలు, చర్చిలకు ఉచిత పథకాలు, ఇట్లా ఈ ఉచితాలు పెరుగుతూ పోయాయి. దాన్ని ఆదర్శంగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆంధ్రప్రదేశ్లో పెద్ద ప్రయోగమే చేశారు. ఆంధ్రప్రదేశ్కి ఢిల్లీకి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ ఉన్న రాజ్యం ఇంకా లోటు బడ్జెట్లోకి వెళ్ళిపోయింది. ఢిల్లీ పాజిటివ్లో ఉన్న రాజ్యం 15 ఏళ్లకి ఈరోజు మొట్టమొదటిసారి ఢిల్లీ చరిత్రలోనే లోటు బడ్జెట్ పెట్టడం జరిగింది. ఢిల్లీ ప్రభుత్వం నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ బ్యాంక్ నుంచి, స్మాల్ సేవింగ్స్ బ్యాంక్ నుంచి 10,000 కోట్లు రుణానికి అప్లై చేశారు. అంటే నువ్వు అన్నీ బ్యాలెన్స్ చేసుకోలేనప్పుడు, అన్ని ఉచితాలు పెడుతున్నప్పుడు ఆదాయాన్ని కూడా పెంచుకునే ప్రయత్నం నువ్వు చేయాలి. ఆదాయాన్ని పెంచుకోకుండా నువ్వు ఉచితాలు పెంచుకుంటూ పోతే ఈరోజు లోటు బడ్జెట్లోకి వచ్చేసావు. గత 2 ఏళ్లుగా జలమండలి దివాళా తీస్తోంది, ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఇబ్బందుల్లో ఉంది, కరెంటు కట్టే పరిస్థితి లేదు. నిన్నగాక మొన్న ఎన్డీఎంసీ పరిధిలో సర్ఛార్జీ వేశారు. ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కి నిధులు లేవు బస్సులు కొనడానికి. ఇవి నెమ్మదిగా అంటే 10 ఏళ్ళు బాగానే సాగింది. గత 5 ఏళ్లలో దాని ప్రభావం కనిపించడం ప్రారంభించాం. రెండవది, ఈయన చేసిన పెద్ద తప్పు, ఇష్టానుసారం 100 కోట్లు అడ్వర్టైజ్మెంట్ల మీద ఖర్చు పెట్టడం. 100 కోట్లు ఈయన ఈ డబ్బు డైవర్ట్ చేసి అవినీతికి పాల్పడి గోవాలోనో, పంజాబ్ ఎలక్షన్లోనో, హర్యానాలోనో, కేరళలోనో ఆయన జాతీయ పార్టీగా అవతరించడానికి కావాల్సిన నిధులు సమీకరణ చేయడం, ఆ చేసే ప్రయత్నంలో లిక్కర్ కుంభకోణంలో ఆయన ఇరుక్కున్నాడు కోవిడ్లో. సో ఆయన కూడా ఏమీ తక్కువ, 10 ఏళ్లకి వారు వీరవుతారు అన్నట్లు ఈయన కూడా మిగతా రాజకీయ పార్టీలను ఏదైతే విమర్శించాడో అదే విధానాలని అవలంబించడం దూరిపోయాడు. ఒకటి, ఢిల్లీని దివాలా తీయించాడు, ఎందుకంటే అభివృద్ధిని సంక్షేమాన్ని సమపాళ్లలో చూడడం చేతగాక. రెండవది, ఈయన కూడా ఆ పదవీ కాంక్షతో, దేశాల్లో నేనే రాజ్యం ఏలాలన్న ఆకాంక్షతో ఈయన కూడా అవినీతికి పాల్పడ్డాడు. ఈరోజు ఈ 2 అంశాలు ఢిల్లీ ప్రజల ముందు వచ్చున్నాయి. సో ఇష్టానుసారం మనం చేస్తే ఏం జరుగుతుంది, అదే విషయాన్ని ఈరోజు ప్రధానమంత్రి స్పష్టం చేశాడు. ఆప్ అనేది ఈరోజు ఒక ఆపదలాగా మారిపోయింది ఢిల్లీలో. సో ఈ ఆపద నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోలేకపోతే భవిష్యత్తు అంధకారం, కరెంట్ ఉండకపోవచ్చు, లేదా రేపు ఇంకొక ఇబ్బంది రావచ్చు. యమునా క్లీనింగ్ గురించి ఆయన ఏం మాట్లాడు, పొల్యూషన్ పెరిగిపోతోంది. ముందు పొల్యూషన్ గురించి ఆ పార్టీ వాళ్ళు ఏం చెప్పారు, దీపావళి అన్నారు. ఇప్పుడు దీపావళి కాదు, పంట తగలబెట్టడం. పంట ఎక్కడ తగలబెడుతున్నారు? పంజాబ్లో నువ్వే అధికారంలో ఉన్నావు, నువ్వు ఆపలేకపోతున్నావు.
సో ఈరోజు ప్రజలకి తెలుస్తోంది ఎన్ని అబద్ధాలు నువ్వు చెప్పి ఈరోజు వచ్చావో ఆ అబద్ధాలు ఈరోజు దాని ప్రభావం కనిపించేసరికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అదే దీన్ని టార్గెట్ చేశారు. ఇప్పుడు గత 2 ఏళ్లుగా ఈ ఫ్రీ పథకాలు ఏవి అందట్లేదు, డబ్బులు లేవు. ముఖ్యమంత్రి జైల్లో ఉన్నాడు దగ్గర సంవత్సర కాలం. ఆ డబ్బులు ఎవరు శాంక్షన్ చేయాలనో తెలియదు. ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా గందరగోళంగా పడిపోయింది. ఆయన మీద అవినీతి ఆరోపణలు రుజువయ్యాయి, సుప్రీంకోర్టే అంగీకరించింది. ఆయన సగం నిందితుడుగానే ఈరోజు ఉన్నాడు. ఆయన పదవి చేపట్టలేని పరిస్థితుల్లో ఈరోజు ఎలక్షన్లకు వెళ్తున్నాడు. ముఖ్యమంత్రి కాదు అనేది క్లియర్గా ఉంది అక్కడ. అంటే ఏం జరుగుతుంది, సుప్రీంకోర్టు మళ్ళీ ఏం చెప్తుందో చూడాలి. సో ఈ నేపథ్యంలో ఆయన దిక్కుతోచని పరిస్థితుల్లో ఈరోజు 2-3 అంశాలని పైన నెత్తి మీద పెట్టుకున్నాడు. ఒకటి, పూజారులకి నేను 18,000 ఇస్తా. అంటే నీకు 15 ఏళ్ల తర్వాత హిందూ మతం గుర్తొచ్చింది. లాస్ట్ టైం ఆయన ఆంజనేయ స్వామి గుడికి తిరగడం మొదలుపెట్టాడు. ఈసారి గుళ్ళు పూజారులు గుర్తొచ్చారు, సిక్కు గురుద్వారాలు కూడా గుర్తొచ్చారు. ఇంకా జైనులు ఈ బౌద్ధ మందిరాలు గుర్తు రాలేదు. ఇప్పుడు సగానికి ఆయనకి గుర్తొచ్చారు. వాళ్ళకు కూడా నేను చెయ్యాలి, ఎందుకంటే బీజేపీని అడ్డుకోవడానికి ప్రయత్నం. ఇంకా రెండవ అంశం, ఈరోజు ఆయన దివాలాతనాన్ని గురించి మాట్లాడే ప్రయత్నం చేయట్లా. మేమేదో ప్రజలకు చేస్తే కాంగ్రెస్ బీజేపీలు అడ్డుకుంటున్నాయని ఎదురుదాడి. కానీ ఈరోజు ప్రజలంతా తెలివిలేని వాళ్ళు కాదు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఫలితాలను చూస్తే డబ్బిచ్చినంత మాత్రాన ప్రజలు ఓటేయరు, అన్ని అంశాలని పరిశీలిస్తారు. కానీ ఇక్కడ జరుగుతున్న ఇంకొక ప్రధాన అంశం ఏంటంటే కాంగ్రెస్ కూడా గట్టిగా ఆప్ మీద యుద్ధానికి దిగడం. పార్లమెంట్ ఎన్నికలను కలిసి పోటీ చేశారు. ఇక్కడ గట్టిగా యుద్ధానికి దిగడం ఒక రకంగా ఆప్కి ఇబ్బందికరంగా మారిపోయింది. ఇటు కాంగ్రెస్ తీవ్రంగా దాడి చేస్తోంది, ఇటు బీజేపీ దాడి చేస్తోంది. ఈ మధ్యలో కేంద్ర ప్రభుత్వం దాడి మొదలుపెట్టింది. ఎల్జీ ఆల్రెడీ బంగ్లాదేశీయులు రోహింగ్యాల మీద దాడి మొదలుపెట్టాడు. నిధులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గట్టిగా ప్రశ్నిస్తోంది. అటు ఇటు ఆయన మీద దాడి జరిగేసరికి చివరికి ఏం చేయాలనో అర్థం కాక ఆర్ఎస్ఎస్కి లేఖ రాశాడు. ఈరోజు బీజేపీ దాడి చేస్తోంది, బీజేపీ కార్యక్రమాలు చేస్తోంది, బీజేపీ అవినీతి చేస్తోంది. దీనికి ఆర్ఎస్ఎస్ ఎట్లా మద్దతు పలుకుతాడు? అసలు నువ్వెవరు? ఆర్ఎస్ఎస్ని ఇన్ని రోజులు తిట్టింది నువ్వే. ఈ రోజు నీకు ఆర్ఎస్ఎస్ గుర్తొచ్చిందా? నువ్వు రాజకీయాల్లోకి వచ్చి 20 ఏళ్ళు గడిచిన తర్వాత ఆ ఆర్ఎస్ఎస్ మద్దతుతోనే నువ్వు ఆ రోజు అవినీతికి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని అదే ఆర్ఎస్ఎస్ని తిట్టి 15 ఏళ్ళు పబ్బం గడుపుకొని ఇష్టానుసారం జాతి వ్యతిరేక శక్తులు, ఖలిస్తాన్ శక్తులతో చేతులు కలిపింది నువ్వు. లిక్కర్ వ్యాపారస్తులతో చేతులు కలిపింది నువ్వు. ఈరోజు ఈ సోకాల్డ్ డీప్ స్టేట్తో చేతులు కలిపింది నువ్వు. ఈరోజు ఒక ఉగ్రవాదికి క్షమాభిక్ష పెట్టమని అడిగిన తల్లిదండ్రుల కూతురు నీకు ముఖ్యమంత్రి, వామపక్షవాది. నువ్వు ఇంత చేసి ఈరోజు నీకు ఆర్ఎస్ఎస్ కావాల్సి వచ్చింది. అంటే ఆయన ఏం చేయాలి? ఏదో ఒకటి చేసి డిఫ్లెక్ట్ చేయాలి. డిఫ్లెక్ట్ చేసే ప్రయత్నంలో ఈ డ్రామాలన్నీ కూడా ఈరోజు ఢిల్లీ ముఖ్యమంత్రి ఆడుతున్నాడు. కానీ ఢిల్లీ ప్రజలు ఈరోజు ఎంత వివేకంతో పనిచేస్తారు, ఎంత వివేకంతో ముందుకు వస్తారు. ఎందుకంటే విచిత్రము, లోకల్ బాడీలో బీజేపీ గెలుస్తుంది, ఎంపీలు బీజేపీ గెలుస్తున్నారు, కానీ ఎమ్మెల్యేలు మాత్రమే. పోయినసారి లోకల్ బాడీలో కొంత గెలవలేదు, అంటే 2-3 వాళ్ళు గెలిచారు అంతే. అందువల్ల ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఢిల్లీ ప్రజలు తెలుసుకోవాలి. గత 4-5 ఏళ్లుగా 2020 నుంచి 24 వరకు సంభవించిన పరిణామాలు, కోవిడ్లో యూపీ బీహార్ సంబంధించిన వాళ్ళందరినీ తిట్టిపోసాడు. పోండి మీ రాష్ట్రాలకు అన్నాడు. వీడికి చేతగాల చూసుకోవడం. బతకడానికి వాళ్ళు ఇక్కడ కావాలి, నీ ఆదాయాన్ని పెంచుకోవడానికి కావాలి, నీ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలి, కష్టం వచ్చినప్పుడు అవసరం లేదని చూపించావు. ఆ తర్వాత నువ్వు అవినీతి ఎంత కూరుకుపోయావో కోర్టులు చెప్పాయి. అయినా నువ్వు ముఖ్యమంత్రి పదవి వదలకుండా చివరికి నీ ఎంపీ మీద దాడి చేసే ప్రయత్నం చేసావు. నీ స్వయంగా నీ ఎంపీని ఇంట్లో కొట్టావు, రౌడీజం చేసావు, గందరగోళం చేసావు, నీ పిఏ కూడా అరెస్ట్ అయ్యాడు. ఇవన్నీ ఈరోజు ప్రజలు ఎంతవరకు గ్రహిస్తారు, ఎంతవరకు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్లు ఈ విషయాలని ప్రజల్లోకి తీసుకెళ్తాయి? ఎందుకంటే ఇవన్నీ కూడా వాస్తవాలు. ప్రజలు ఈ వాస్తవాల్ని గ్రహించి, ఢిల్లీ ప్రజలు, అందులో ఢిల్లీలో ఉన్నవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, వీళ్ళు గ్రహించి తీసుకెళ్ళగలిగితే అరవింద్ కేజ్రీవాల్ లాంటి అవకాశవాదులకి కొంత అడ్డుకట్ట వేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే షాహీన్ బాగ్ రెచ్చగొట్టింది ఆయనే, రైతాంగ ఉద్యమానికి ప్రొడక్షన్ ఇచ్చింది ఆయనే,
దేశాన్ని ఇబ్బంది పెట్టడానికి ఏమేం చేయాలనో అన్నీ చేశాడు అరవింద్ కేజ్రీవాల్. నిషేధిత సంస్థల నుంచి డబ్బులు తీసుకున్నారు. యూకే పర్యటనలో ఖలిస్తాన్ వాదులతో కలిసి వాళ్ళ దగ్గర నుంచి నిధులు సేకరించాడు ఆయన యొక్క ఎంపీ అన్నది ఈరోజు భారతదేశం దగ్గర ఆధారాలు ఉన్నాయి. పన్ను అనే వ్యక్తి స్పష్టంగా చెప్పిండు కదా ఎవరిని పోటీ చేయాలి. సో ఇవన్నీ కూడా ఈరోజు ప్రజలు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోగలిగితే ఈరోజు ఢిల్లీనే కాదు భారతదేశానికి కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది. దిక్కుతోచని స్థితిలో అరవింద్ కేజ్రీవాల్ ఉన్నాడనేది ఈరోజు వాస్తవం. కానీ ప్రజలు ఈ ఈ ఈ విషయాలన్నింటినీ ఎంత మేరకు జార్ఖండ్లో మరి హేమంత్ సోరెన్కు కొంత పాజిటివ్ సింపతి వచ్చింది అరెస్ట్ అయితే, ఇక్కడ మరి అరవింద్ కేజ్రీవాల్ కూడా పాజిటివ్ సింపతి ఏమైనా వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? హేమంత్ సోరెన్ విషయం వేరు. హేమంత్ సోరెన్ని వీళ్ళు అరెస్ట్ చేశారు, ఆయన విడుదలైపోయాడు, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడు, విడుదలైపోయాడు, చట్టబద్ధంగా ఆయన ముందుకెళ్ళాడు. ఇక్కడ ఇతను చట్టాన్ని ధిక్కరించాడు. సుప్రీంకోర్టుని అంగీకరించలేదు కదా. సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో దిగిపోతే బాగుంటుందిరా బాబు అని చెప్పింది. హైకోర్టు తిడుతూ వచ్చింది, నీ పాలన, నువ్వు ముఖ్యమంత్రి లేకపోవడం దరిద్రం ఇది అని. అయినా కూడా నువ్వు ముందుగా వ్యవహరించావు. చివరికి సుప్రీంకోర్టు నిన్ను విడుదల చేస్తూ కూడా నువ్వు ముఖ్యమంత్రి పదవి కూర్చోవడానికి లేదని చెప్తే సిగ్గు లేకుండా నువ్వు ఇంకా దిక్కుతోచని పరిస్థితుల్లో రాజీనామా చేసావు తప్ప, అది కూడా జైలు నుంచి బయటికి రావడానికి. అవును, నువ్వు అది చేస్తేనే ఇది ఇస్తామని, వచ్చిన తర్వాత కూడా 3 రోజులు నువ్వు పదవిలో ఉన్నావు. అంటే నైతికత, ఇప్పుడు మనం నైతికత విషయంలో ఇప్పుడు సోరెన్ మీద ఆరోపణలు వచ్చాయి, అరెస్ట్ చేశాడు, రాజీనామా చేశాడు, వేరే ఆయన ముఖ్యమంత్రిని పెట్టారు, బయటకు వచ్చాడు బెయిల్ మీద, మళ్ళా ముఖ్యమంత్రి అతనికి ప్రజాస్వామ్య ప్రక్రియలో మద్దతు వచ్చింది, ముఖ్యమంత్రి అయ్యాడు. ఇతను అట్లా చేయలేదు కదా. ప్రతిదీ ఈయన ఏదైతే గతంలో ప్రశ్నిస్తూ వచ్చాడో వాటన్నిటికీ విరుద్ధంగా ప్రవర్తించాడు. అవినీతి నాయకులు ఉండకూడదు అన్నాడు, ఆరోపణలు వస్తే రాజీనామా చేయాలన్నాడు. ఆరోపణలు వస్తేనే మళ్ళా విచారణ అది కాదు. ఇన్ని మాట్లాడిన వ్యక్తి నీ మీద ఆరోపణలు వస్తే సుప్రీంకోర్టు చెప్తూ ఉంటే నీకు బెయిల్ ఇవ్వకుండా సంవత్సరం రోజులు లోల పెడితే చివరికి నువ్వు ఫైళ్ళ మీద సంతకాలు పెట్టడానికి లేదంటే, నా మీద ఆరోపణలు లేవంటే ఎవరు అంగీకరిస్తారండి? అంటే నైతికత లేదు, అబద్ధాలు చెప్పడం, స్వార్థం కోసం అవసరమైతే జాతి వ్యతిరేక శక్తులతో కలవడం, ఇష్టానుసారం ఆర్థిక వ్యవస్థని ఈరోజు చిన్నాభిన్నం చేయడం, తన అవినీతి కోసం, తన పార్టీ ఎదగడం కోసం, తాను ఎదగడం కోసం ఎంతకైనా వెళ్తాను. అందుకు ఉదాహరణ శీష్మహల్. నాకు కారు వద్దు, నాకు అదొద్దు, నాకు ఇల్లొద్దు అన్న వ్యక్తి అన్ని కోట్ల రూపాయలతో, కేవలం రిపేర్స్ కోసం అన్ని కోట్ల రూపాయలతో ఆయన బిల్డింగ్ కట్టుకున్నాడు. అంటే దాని అర్థమైంది, నువ్వు ఏం చెప్పావు, ఏం చేస్తున్నావు. అదంతా కూడా నేను పేదవాళ్ళకి డబ్బులు పంచితే మరుగున పడిపోతుంది అన్న ఏదైతే ఒక భ్రమ ఉందో ఈరోజు రాజకీయ నాయకుల్లో, ఆంధ్రప్రదేశ్ సంఘటనల తర్వాత ఢిల్లీ ప్రజలు కూడా చేస్తే భవిష్యత్తులో డబ్బు పంచి మేము గెలిచిపోతామన్న భ్రమ రాజకీయ నాయకులకు వీడిపోతుంది. లేదంటే రాజకీయాలన్నీ ఇట్లనే. ఇప్పుడు కర్ణాటకలో పరిస్థితి ఏంది? 15% రేట్లు పెంచారు బస్సుల్లో, ఎలక్ట్రిసిటీ ఛార్జ్ రేట్లు పెంచారు. రేపు భవిష్యత్తులో ఢిల్లీ పరిస్థితి కూడా అంతే. డబ్బులు లేనప్పుడు ఏం చేయాలి? వసూలు చేయాలి. తెలంగాణలో కూడా అంతే కదా, భూములు తాకట్టు పెట్టడం, అమ్మడం చేయాల్సినటువంటి పరిస్థితి. అందువల్ల ఏంటంటే ప్రజలు ఈరోజు అర్థం చేసుకోవాలి, కేజ్రీవాల్ లాంటి ఉచితాలు ఇచ్చే నాయకులు ఎక్కువ కాలం మననీయకూడదు. 2 అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో ఉండాలి అనేది ఇష్టానుసారం తమ స్వార్థం కోసం రాజకీయాలను వాడుకోవడం కూడా మంచిది కాదన్న సందేశాన్ని ప్రజలు ఇవ్వాలి. ఇవ్వగలిగితే దేశ రాజకీయాలకు ఒక మంచి పరిణామం. జాగ్రత్తగా ఉంటారు రాజకీయ నాయకులు. లేదు అనుకుంటే నడుస్తూ ఉంటాయి.